దండాలు 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 దండాలు. ఏ ఊరు బాబు మీదే? మా ఊరు వెళ్ళిపోచ్చేసినారు. ఇంతకీ ఎందుకు వచ్చినారు? రేటి మా అబ్బాయిని తాండవరామూర్తి గారు అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాం. తాండవరామూర్తి గారు ఇల్లు ఎక్కడ? ఆడి కూతుర్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా? ఏంటండి అది పెద్ద రోగిస్తే బాబు 2 నెలలు చచ్చిపోద్ది. అమ్మో, ఈ చెత్త సంబంధం మనకెందుకు? పోదాం పదండి. ఆ తాండవరామూర్తి గారు నేనే అని వీళ్ళకి తెలదు. అమ్మాయి పెళ్లి సంబంధానికి వస్తున్నారని బూందీ పట్టరమ్మంది. బ్రాండీకి వాళ్ళ కరెక్ట్ సరిపోద్ది. చిన్నరాజు గారు నమస్కారం. ఏంటి ఎలా వెళ్ళిపోచ్చేసినారు? తాండవరామూర్తి, ఆ పిల్ల నీ కూతురేనా? నా కూతురే. నువ్వే కన్నావా? నేనే కన్నాను. ఒరిజినేనా? ఏం డౌటా? సక్రమ సంబంధమేనా? సక్రమ సంబంధమేనండి బాబు. ఆ పిల్ల నీకు సక్రమ సంబంధానికే పుడితే ఆ పిల్ల సంబంధం జరగొడతావిరా? ఏండి ఇప్పుడు నా కూతురు వయసు ఎంత అనుకుంటున్నారు? నువ్వు చెప్పాలి. 20 ఏళ్ళు. మరి నా భ్రాంతి సంబంధం 40 ఏళ్ళు. 20 ఏళ్ళ సంబంధం కోసం నా 40 ఏళ్ళు భ్రాంతి సంబంధం వదిలిమంటారు ఏంటండి? రామూర్తి, నాన్నా? నీకు నీ కూతురి మీద ప్రేమ కంటే ముందు మీదే ప్రేమ ఎక్కువ అనమాట. పొలంలో మొక్కేస్తే మనం ఆ మొక్కను తొక్కడానికే బాధపడతాం రా. అవునా? కూతురు జీవితం కూడా చూడకుండా మొక్కలా తొక్కేస్తారా మందు బట్టల కోసం? నేనే నా కొడుక ఇండియాలో పెద్ద బేవర్స్ నా కొడుకుని అనుకుంటున్నా. నాకంటే బేవర్స్ నా కొడుకురా నువ్వు. ఏమండి ఇప్పుడు నా కూతురికి పెళ్లి చేసి నేను అత్తరెడ్డి పంపించేస్తాను. అది సుఖంగానే ఉంటది. మరి నా సుఖం మాట ఏంటండి బాబు? నీ సుఖం కావాలన్నమాట. మరి అంతే కదా. ఇదిగోరా నీ సుఖం. అమ్మో, ఎవరు చిన్నరావు గారు? మీరు దేవుళ్ళండి బాబు. తాగాయి. తాగినా? దేవుడు చెబుతున్నాడు తాగాయి. శబాషా, మీరు చెప్పడం తాగకపోవడం. ఆపో, మూత పెట్టావు. పెట్టే మూత. పెట్టానా? అరే తాండవరామూర్తి, ఈ రోజు నుంచి నువ్వు చచ్చిపోయేదాకా ఈ మందు, బట్టలు, తిండి అన్ని నేనే చూసుకుంటా. సేమ్ టైం ఈ రోజు నుంచే మీ అమ్మాయిని నేను చూసుకుంటా. చూసుకుంటారా చేసుకుంటారా? అరే చేసుకుంటే కష్టపడాలరా, చూసుకుంటే సుఖపడొచ్చు, సుఖ పెట్టొచ్చురా. బాబు శనివారావు గారు, నా కూతురు పెళ్లి లేకుండా ఉండిపోయినా పర్లేదు గాని దాన్ని ఉంపుడుగెత్తిన మాత్రం చేయకండి బాబు. ఐఎమ్ సెంటిమెంటల్ ఫెలో. అరే రామూర్తి, నేనెంత పెద్ద బేవర్సోడ్ను అంతకంటే నువ్వు పెద్ద బేవర్సోడి కదా. అంతే మరి. నువ్వెంత సెంటిమెంటల్ ఫెలోవో అంతకంటే పెద్ద సెంటిమెంటల్ ఫెలో ఉండరా. అంతే కదా. ఒరేయ్, నువ్వు ఈ రోజు మీ అమ్మాయిని తీసుకొని నా మకాన్ దగ్గరికి రా. నేనంత సెంటిమెంటల్ ఫెలో ప్రాక్టికల్ గా చూపిస్తాను రా. అంతే అంటారా? మరి ఐఎమ్ ఆల్సో సెంటిమెంటల్ ఫెలో రా. అవును అంతే కదా. తొందరకెళ్ళు. అలా కాదండి. బొంగులో సెంటిమెంట్ నా కొడక తాండవరామూర్తిగా. ఈ జీవితంలో నాకు పెళ్లి కాదు. దేవుడా, ఈ దుర్మార్గుడి చేతిలో మా నాన్న పెడుతున్నాడు. ఈయన్ని పెళ్లి చేసుకునే కన్నా సావడమే మేలు. నేను చచ్చిపోతాను. నన్నెందుకు బతికించారండి? నన్నెందుకు బతికించారు? పెళ్ళి ఒక నేను ఏడుస్తుంటే నన్ను సావనివ్వండి. దేవుడు జీవితాన్ని ఇచ్చింది ప్రేమించడానికి, ప్రేమింపబడటానికి, పెరిగిదాన్లా చావడానికి కాదే పిచ్చిదానా. బతుకు బతుకు పోరు చెయ్యి. మీకేటండి, మీరు మాటలెన్నైనా చెప్తారు. నేనెంత కుమిలిపోతున్నానో మీకేంటి తెలుసు? కన్న తండ్రి నా పెళ్లి సడగొడుతున్నాడు. ఇవాళ మీ తమ్ముడు మా అయ్య కలిసి నా జీవితం నాశనం అయిపోతున్నారు. ఇక నేను ఎందుకు బతకాలి? అయినా నా జీవితంలో కలిసి చేసుకోవడానికి మీరెవరు? మీరు ఆరుస్తారా తీరుస్తారా? ఆరుస్తాను తీరుస్తాను అనే పెద్ద మాటల్ని మాట్లాడను, కానీ నీతో జీవితాన్ని పంచుకోవటానికి నేను సిద్ధం. నీకిష్టమేనా? ఏమండి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అంతకంటే మహాభాగ్యమా? కానీ ఒక్క మాట, నేను నిన్నెంతగా ప్రేమిస్తానో నా ప్రజల్ని, ఈ ప్రకృతిని అంతే గొప్పగా ప్రేమిస్తా. వాళ్ళకు మాత్రం ఎప్పుడు ఎదురు రావద్దు. మళ్ళీ వరండి, మీ తను పెళ్లి చేసుకోవడమే నా అదృష్టం. మీ దారికి ఎప్పుడు నేను అడ్డు రానండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నాన్న, ఈ ఇంటికి ఎవరు వచ్చారో చూడు. పెద్దోడా, అమ్మా నాన్నతో చెప్పవే ఈ సంబంధం వద్దని. అది గాలిదే, నాకు తెలిసే అది పెద్ద గాలి డమ్ము. నువ్వు వల్లకూరనైనా మీ అయ్యింటే బాధపడతాడు. పొలకో. ఏరా పెళ్లి చేసుకుంటున్నావా? ఎవరిని? దీనే. మేమేదో నీ పెళ్లి ఆకాశమంత పందిరేసి భూదేవంత పీటేసి పెళ్లి చేద్దాం అనుకుంటే
మరి ఇదిగో ఓ కులము గొత్తము లేని దాన్ని, ఓ తాగుబోతు కూతుర్ని, ఓ తిరుగుబోతు దాన్ని పెళ్లి చేసుకుంటాను అంటావా? నువ్వేదో చిన్న పిల్లాడివి, తెలియకుండా దీని ఇంటి కోడలు చేస్తావు అనుకున్నావే అనుకో. మరి ఈ ఇంటి పెద్ద ఆయన బుద్ధెక్క పోయిందంట. అమ్మమ్మ, మా తండ్రి నీలా జేబు చూడ్డే, జేబు వెనుక దాక్కున్న గుండెను చూస్తాడు. ఆ భగవంతుడు నీకు గర్భసంచికతో పాటు ఒక డబ్బు సంచి కూడా ఇచ్చాడు. అందుకే ఆడపిల్ల జీవితాన్ని కూడా డబ్బులతో లెక్కేస్తున్నాం. అమ్మమ్మ, కర్మ చండాలత్వం తప్పితే జాతి చండాలత్వం ఉండదే. మా తండ్రి చిన్నప్పుడు ఈలతో పాటు, రే పెద్దోడా, ఎప్పుడైనా సరే మనం మనిషి కులస్థులం, మనసు మతస్థులం, మనిషి అన్న ప్రతి ఒక్కడు మన బంధువేరా అన్నాడు. అదే ఆ నమ్మకంతో ఆయన పెంపకం ఎప్పుడు తప్పు చేయదన్న నమ్మకంతో గుణంలో గోదారంత గొప్పదాన్ని ఈ ఇంటికి తీసుకొచ్చా. నా తండ్రి ఆశీర్వదిస్తాడే. పెద్దోడా, తమ్ముడు చేత కన్నీటి బొట్టు రాల్చిన ఈ అమ్మాయి నుదుటున కళ్యాణ బొట్టు పెడుతున్న నిన్ను చూసి నేను గర్విస్తున్నానురా. నీవు తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకం ఎవరు చెప్పినా నేనే కాదు, ఈ ఊళ్ళో ఎవడూ కూడా ఒప్పుకోడురా. ఒప్పుకోడంతే. శబాష్. అమ్మా, వెంటనే మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. ఎక్కడ మీ నాన్న? ఇక్కడే ఉన్నాడు ఎమ్మెల్యే గారు. తాండవరామూర్తి ఈనాటి నుంచి మన ఇద్దరు వియ్యంకుడు. బాబు గారు. ఎస్.